చాలామంది మన ఛానల్ చూసిన వాళ్ళు సార్ ట్రిగ్గరింగ్ అంటే ఏమిటి? ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది? ఏమిటి? దీని విశిష్టత ఏమిటి అని అడిగారు. ట్రిగ్గరింగ్ అనేది ఒక ఫిక్స్డ్ పోస్చర్ పెట్టుకుంటాం మనం. ఇలా పెట్టుకున్నప్పుడు మనకి మైండ్ ప్రశాంతత స్థితిలోకి వెళ్ళాలని ముందరే చేసుకొని పెట్టుకుంటాం. కొన్ని రోజులు ఇది రిపీటెడ్‌గా చేసిన తర్వాత ఇలా ట్రిగ్గర్ చేసుకున్న వెంటనే మన మైండ్ చక్కగా హాయిగా ప్రశాంతమైన స్థితిలోకి వెళ్తుంది. అంటే ఏవో ఉరుములు మెరిసినట్టో, అదేదో సినిమాలో చెప్పినట్టు పోలవర్షం కురిసినట్టో ఇలా ఏమీ అనిపించదు. కానీ మీకు తెలియకుండా మైండ్ ఒక ట్రాంక్విల్ స్టేట్‌లోకి, ప్రశాంతమైన స్టేట్‌లోకి వెళ్తుంది. అప్పుడు మీ పెర్ఫార్మన్స్ మీరు ఏది చేస్తుంటే అది, ఏది చేయాలనుకుంటే అది పెర్ఫార్మన్స్ మీకు తెలియకుండా ఒక 10-15% అనుకోండి, లేకపోతే సమూలంగా మార్పు అనుకోండి. ఒక పూర్తిగా బెటర్ కండిషన్‌కొస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరేదో ఒక ఎగ్జామ్ రాస్తున్నారు. ఎగ్జామ్ రాస్తుంటే ఆలోచిస్తున్నారు. ఏదో క్వెషన్ సరిగ్గా ఆన్సర్ సరిగ్గా వస్తున్నట్లుగా లేదు. అట్లాంటప్పుడు ఇలా ట్రిగ్గర్ చేసుకోవడం వల్ల కొద్దిగా మీకు బెటర్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అంతకుముందు చదివిందైతే కొంచెం గుర్తొచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అలాగే మనం చాలా సార్లు ఇప్పుడు ఇంటర్వ్యూలు అవి చేయాల్సొస్తుంది. ఏమన్నా ఎగ్జామ్స్‌కి కానీ, ఇప్పుడు ఎంబీబీఎస్ వాళ్ళకి కానీ, లేకపోతే బీటెక్ వాళ్ళకి కానీ స్టూడెంట్స్‌కి వైవా జరుగుతూ ఉంటుంది. వైవా హర్ష అని బాగా పాపులర్ అయింది మీకు తెలుసు. ఎగ్జామ్‌కెళ్ళిన తర్వాత ఎగ్జామ్‌కెళ్ళే ముందు మనకు చాలా విపరీతమైన టెన్షన్‌గా ఉంటుంది. వాస్తవానికి యాంగ్జైటీ, న్యూరోసిస్ అంటే ఏం లేదు. మీరు అట్లాంటి చోట్ల ఎక్కడన్నా నుంచుంటే వీళ్ళు స్టూడెంట్స్ అటు ఇటు పాపం ఉపచారాలు చేస్తూ ఓ పుస్తకం పుచ్చుకొని ఇట్లా చదువుతూ ఉంటారు. ఆ చదివేది ఎంత ఎక్కుతుందో తెలీదు. అరే! లోపలేం అడిగార్రా? అరే! ఏం క్వెషన్‌లు అడుగుతున్నారా? అని అడుగుతుంటారు. ఇట్లాంటి టైంలో మనం ముందే ట్రిగ్గర్ ఫైర్ చేసి పెట్టుకొని ఉంటే, మనం రిపీటెడ్‌గా అనుకున్నాం కాబట్టి, ఇలాంటప్పుడు ఇలా ట్రిగ్గర్‌ని ఫైర్ చేసి పెట్టుకుంటే చాలా వరకు మనకి ప్రశాంతత చిక్కుతుంది. ఎప్పుడైతే మీరు ప్రశాంతమైన స్టేట్‌లో ఉన్నారో, మీ పెర్ఫార్మన్స్ ఆటోమేటిక్‌గా చాలా ఇంప్రూవ్ అవుతుంది. నా అనుభవంలో ఎగ్జామ్స్ స్టూడెంట్స్ చాలా మందికి ఇలాంటి టెక్నిక్స్ నేర్పి చూసాము. వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా దేర్ పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్డ్. చాలా ఇంప్రూవ్ అయిందన్నమాట. అంటే పర్టిక్యులర్‌గా మీకు చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. కొన్ని చోట్ల బి కరెక్టా? సి కరెక్టా? బి కరెక్టా? సి కరెక్టా? అని అనుమానం వస్తుంటుంది. ఇట్లాంటప్పుడు మనం ట్రిగ్గర్ చేసుకొని మన మైండ్ బాగా ప్రశాంతత స్థితిలోకెళ్ళి అప్పుడు ఆలోచిస్తే మనకొచ్చే ఆన్సర్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువుంటుంది. ఏ ఎంట్రన్స్ సిస్టమ్‌లోనైనా ఎక్కడైనా సరే ఇలాంటివి కనీసం 10-15% మీకు క్వెషన్స్ ఉంటాయి. ఈ 10-15%లో కనీసం మీరు మీ ఫ్రెండ్స్ మీద మీరు వే అహెడ్ చాలా ముందుంటారన్నమాట. ఒక ఎంట్రన్స్‌లో మీకిప్పుడు తెలిసిందే 100 మార్కులు 200కి 100 మార్కులు వచ్చిన వాళ్ళు 1,00,000 మంది ఉంటే 110 మీద ఉండేవాళ్ళు మీ ర్యాంక్